ప్రవీణ్ పగడాల గారి విషయంలో న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది యాక్సిడెంట్ అయి ఉంటే చాలా మంచిదని మళ్ళీ నా మనసు చెప్తుంది. ఒకవేళ దాని వెనక ఏదైనా కుట్రకుండా ఉంటే ప్రభుత్వము ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, చట్టపరంగా తీసుకోవాలి. ఒకవేళ సార్ ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే లేదండి మాకు ప్రభుత్వం మీద అనుమానం ఉంది, ఒకవేళ అది హత్య అయినా కానీ యాక్సిడెంట్ అని చెప్తున్నారని చెప్పి కొంతమంది ఇప్పటికే వాయిస్ రేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పాలన్న విషయం ఏంటంటే సోదరులారా, చట్టాన్ని గౌరవించడం పౌరులుగా మన బాధ్యత. న్యాయం జరగాలి. పూర్తి న్యాయం భూమి మీద జరిగిపోతుందని మీ విశ్వాసమా? ఒక విశ్వాసగా మనమే నమ్ముతాం. కర్మఫలం ఉందని నమ్ముతాం కదా. కర్మఫలం ఉంది కదా. మరి కర్మఫలము ఇచ్చేది పైన భగవంతుడు కదా. ఈ జడ్జిలే ఈ ప్రభుత్వాలే పూర్తి న్యాయం చేసేటట్లయితే కర్మఫలం ఇచ్చే దేవుడు ఎందుకు, తీర్పు దినం ఎందుకు, ప్రతిఫల దినం ఎందుకు? ఉంది కదా, తీర్పు దినం ఉంది కదా, జడ్జిమెంట్ డే ఉంది కదా. ఆ విశ్వాసం లేదా? ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాము, న్యాయం జరగాలని పోరాటం చేద్దాము, అది చట్ట ప్రకారంగా చేద్దాము, చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఇక్కడ క్రైస్తవ సోదరులకి నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్. లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చినా కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే విధంగా చేయలేదు, చాలా శాంతియుతంగా చేశారు. ఐ అప్రిషియేట్ అండి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు సురేష్ రెడ్డి గారు కూడా అప్రిషియేట్ చేశారు. చాలా చక్కగా పనిచేస్తున్నారు, చాలా చక్కగా వారు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇంకా నిజాయితీగా పనిచేసి సరైనటువంటి రిపోర్ట్స్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా కావాల్సింది చనిపోయిన నుండి ప్రవీణ్ పగడాల గారిని మనం తీసుకురాలేము, కానీ మానవత్వంతో మన భారతదేశాన్ని గెలిపించుకోవచ్చు. భారతదేశం మరొక శవాల దిబ్బగా మారే దేశంగా మారకుండా మనం రక్షించుకోవచ్చు. మానవత్వాన్ని బతికించుకుందామనే పిలుపుని 99 టీవీ ద్వారా నేను పిలుపునిస్తున్నాను సార్.